ప్రవీణ్ గారికి అర్థమైపోయింది మైక్ ఆయన చేతికి వస్తుందని. ఎస్, ప్రవీణ్ కండ్రగిల గారు ఇప్పుడు మాట్లాడతారు. యా, హాయ్ అండి. ముందుగా అదే పాత్రికేయులందరికీ నమస్కారం. సో లైక్ పాపం ప్రతాప్ ట్రైలర్ చూసా, చాలా చాలా ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ టు అప్రిషియేట్ ఈటీవీ విన్ ఫర్ ఇలాంటి కంటెంట్ని ప్రొడ్యూస్ చేయడం. ఎప్పటి నుంచో ఒక చిన్నగా స్టార్ట్ అయ్యి ఇట్స్ గోయింగ్ సో బిగర్. ఈ యంగ్ ఫిల్మ్ మేకర్స్కి, యంగ్ డైరెక్టర్స్కి అందరికీ ఫస్ట్ ఏదైతే ఈటీవీ విన్నే కనిపిస్తుందో కొత్త కథ చెప్పాలంటే. సో అలాంటి ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ వాళ్ళకి ఇచ్చినందుకు ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ సో థ్యాంక్ఫుల్ టు ఈటీవీ విన్. అండ్ రాకేష్ గారు నాకు శుభం సినిమా నుంచి లైక్ తెలుసు, హీజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫర్ దట్. అండ్ లైక్ తను ఎప్పుడూ ఒక మంచి సినిమా తీయాలి, అండ్ లాస్ట్ ఇయర్ అనగనగా ఒక బ్యూటిఫుల్ స్టోరీతో అందరినీ ఆకట్టుకున్నారు. అండ్ దిస్ టైమ్ పాపం ప్రతాప్తో దిస్ టైమ్ హీ వాంట్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ దట్ ఐ విల్ బీ సమ్ లైక్ మంచి డబ్బులు రావాలి ఈ సినిమాకి. దట్స్ వాట్ నేను ట్రైలర్ చూస్తే అదే తెలుస్తుంది. అండ్ డబ్బులు వచ్చే సినిమాలాగా అనిపిస్తుంది ఖచ్చితంగా. అండ్ చాలా ఫన్, ఎంటర్టైనింగ్ ఉండబోతుంది. అండ్ సో అండ్ ఐ రియల్లీ వాంట్ టు అప్రిషియేట్ రాధాకృష్ణ గారు. అండ్ అప్పట్లో గోదావరి, ఆనంద్ సాంగ్స్ మీవి వింటూ ఉంటే అసలు అబ్బా, ఇంత మెలోడీస్ ఇంత ఈ కాలంలో నాకు అసలు రాలేదు. అంటే నేను ఎప్పుడూ వినేవానండి, మీ మ్యూజిక్ హాంటింగ్గా ఉండేది. ఇప్పటికీ ఐ థింక్ దోస్ ఆర్ ద బెస్ట్ ఆల్బమ్. ప్రతి పాట, ఆనంద్లో ప్రతి పాట ఎప్పుడైనా మనకి ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు గోదావరి, ఆనంద్ పాటలు అలా వింటూ ఉంటే అలా ఉల్లాసంగా ఉంటుంది అసలు. సీరియస్లీ అంటే నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఏమైపోయారు సార్ ఈ మ్యూజిక్ డైరెక్టర్, అసలు ఎక్కడున్నారని వికీపీడియా ఎత్తుకుతూ ఉంటా మీ రీసెంట్ సినిమా ఏంటి అని. అండ్ మీ కమ్బ్యాక్, ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ యువర్ కమ్బ్యాక్ సార్. అండ్ ఈ ఫిలింతో రావడం ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ దుర్గా, అండ్ ఐ రియల్లీ వాంట్ లైక్ డెబ్యూ. ఐ నో ప్రతి పర్సన్కి ఒక ఫస్ట్ సినిమా ఆ పెయిన్, ఆ కసి అంతా పెడతారండి ఒక ఫస్ట్ సినిమా మీద. తను ఎన్నో సంవత్సరాల కష్టం, ఎన్నో సంవత్సరాల పెయిన్, అంత ఎఫర్ట్స్ అన్ని ఫస్ట్ సినిమా మీద పెడతారు. అండ్ ఐ కెన్ సీ దట్ ఎఫర్ట్స్. నాకు శుభం టైంలో కలిసిన చెప్తారు, తను ఎప్పుడు అంటారు తీయాలబ్బా మంచి కామెడీ, ఫన్, సో హెల్దీ కామెడీ, కమర్షియల్ సినిమా తీయాలి తను అంటూ ఉండేవాడు. సో ఐ కెన్ సీ ఆల్ ద ఎఫర్ట్స్ ఆన్ ద స్క్రీన్. సో డెఫినెట్లీ ఆడాలని కోరుకుంటున్నాను. అండ్ తిరువీర్ ఆల్వేస్ అసలు ప్రీ వెడ్డింగ్ షో లాస్ట్ టైం మనం అందరూ అప్రిషియేట్ చేసాం. ఐ థింక్ ఎవ్రీబడి ఇన్ ద ఇండస్ట్రీ ప్రైజ్ దట్ ఫిలిం. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ లాస్ట్ ఇయర్ వచ్చిన దాంట్లో. అండ్ ఈ ఫిలిం అంటే మీరు చేస్తున్న అన్ని ఫిలిమ్స్లో దిస్ ఫిలిం ఈజ్ మోర్ కమర్షియల్. అంటే అసలు కంప్లీట్ అవుట్ ఫన్. ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చావు కదా ఆ విండోలోని, ఇలా ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు. ఐ థింక్ ఇప్పటివరకు సటిల్ యాక్టింగ్ చూశారు, ఇప్పుడు తిరువీర్లో నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చూడబోతున్నారు అనిపించింది. అండ్ తిరువీర్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ మన తెలుగులో. అండ్ హీ ఆల్వేస్ ఎంకరేజ్ న్యూ ఫిల్మ్ మేకర్స్, కొత్త కంటెంట్, కొత్త ఇది ఎంకరేజ్ చేస్తారు. సో డెఫినెట్లీ నేను పర్సనల్లీ చెప్తున్నా ఫ్రమ్ హార్ట్, ఐమ్ టెలింగ్, ఈ సినిమా నీకు మంచి డబ్బులు చేయాలి, మంచి కమర్షియల్లీ ఒక మెట్టు ఎక్కాలి. ఏ హీరోకైనా ఒక్క ఫ్రైడేతో మొత్తం మారిపోతుంది. అండ్ మనందరికీ తెలుసు తిరువీర్ ఒక కంటెంట్ ఓరియంటెడ్ మళ్ళీ తీస్తారు. దిస్ ఫిలిం ఐ రియల్లీ హోప్ దిస్ ఫిలిం మేక్స్ మనీ అండ్ ప్రొడ్యూసర్స్కి లాభాలు రావాలి, ఇండస్ట్రీ బాగుండాలి, తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. అండ్ మా ప్రసాద్ బెహ్రా గారిని